వెల్కమ్ టు జనమాట. నేను మీ చంద్ర. వైఎస్ఆర్టీపీ పార్టీని తెలంగాణలో స్థాపించింది షర్మిల. ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీలో సుడిగాల పర్యటనలు చేస్తుంది వైఎస్ షర్మిల. మరి వైఎస్ షర్మిల మాట కలుపుతూ ప్రజలకు మైక్ ఇచ్చి మాట్లాడమంటుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనొచ్చు, లేదంటే వైఎస్ఆర్ వీరాభిమాని కావచ్చు. వైఎస్ కుటుంబాన్ని మేము మోసాము, మరి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది, మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పైన విమర్శలు చేస్తున్నారు, మీకు కరెక్టేనా? మరి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని చెప్పిన మీరు ఎందుకు ఈరోజు మళ్ళా కాంగ్రెస్ పార్టీలో చేరారు, కాంగ్రెస్ పార్టీకి ఒత్తాసు పలుకుతున్నారంటే ఒక సామాన్యుడు మాట్లాడారు. ఆ సామాన్యుడి మాటలు మనం విందాం. అయితే ఈ మాటలు మనం ఒకసారి విన్నట్లయితే ఖచ్చితంగా చెప్తారు. ఇది ఏం చెప్పారంటే, ఈయన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తుంటే కానీ కుటిల బుద్ధితో ఈ ప్రయత్నాలను చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిలను సామాన్యులు ప్రశ్నిస్తున్నారు, ఎక్కడికక్కడ నిరసన గణాలు వ్యతిరేకిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈరోజు షర్మిలపై మాట్లాడిన మాటలు ఒకసారి మనం విన్నాం. షర్మిల గురించి షర్మిల మీటింగ్లో ఇగో షర్మిల కూర్చున్నారు ఇక్కడ. నా పేరు లావరాజు, దొలిగొండ మండలం నర్సీపట్నం నియోజకవర్గం చిడివాల పంచాయతీకి సంబంధించిన నేను ఒక వాటర్ని. మేము రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాడి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలమే. కాంగ్రెస్ జెండా మోచి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచినే మేము కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ జెండా మోసి అని చెప్పబోతున్నాడు. మనం ఒకసారి ఆయన మాటలు పూర్తిగా సైనికుల్లా తిరిగిన వాళ్ళం మేము. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మీ కుటుంబానికి జరిగిన అన్యాయం కోసం మీ వెనకాల ఆ జెండా ఒగ్గేసి మీరు నమ్మిన సిద్ధాంతానికి వైఎస్ఆర్ జెండా, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కుటుంబం అంతా వైఎస్ఆర్ జెండా భుజాన్ని వేసుకొని మీరు పాదయాత్ర చేసినప్పుడు మీ వెనకాల జెండా పట్టుకొని తిరిగాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఆయన వెనకాల జెండా పెట్టుకుని తిరిగాం. మీరు ఏం చెబితే అది వైఎస్ఆర్ కుటుంబం కోసం మా ప్రాణాలు అర్పించడానికైనా మీ వెనకాల తిరిగాం. తిరిగిందని మీరు 2000 మీరు పాదయాత్ర చేసేటప్పుడు అన్నగారు జైల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మీరు చెప్పుకొచ్చారు. మీ మాటలకి ఏ కార్యకర్త కూడా వెనక జరగకుండా రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఇంత అన్యాయం జరిగితే సామాజిక కార్యకర్తలుగా మన పరిస్థితి ఏంటని ప్రతి కుటుంబం కాంగ్రెస్ కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం అయింది. అప్పటి నుంచి ఆ జెండా వేస్తున్నాం, మీరు చెప్పిందే చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి పేదవారు అందరూ సుభిక్షంగా ఉన్నారు. పింఛనీలు వస్తున్నాయి, ఇళ్ల పొలాలు వస్తున్నాయి, అన్ని రకాలుగా బాగుంది. ఈ రోజు మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్షీట్ లో చేర్చారని మనం చూస్తున్నాం. ఇక్కడ మైక్ లాక్కుని అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అన్యాయం జరిగితే మాలాంటి సామాన్య ప్రజల పరిస్థితి ఏంది, మేము ఆ రోజు రాజన్న పేరు ఛార్జ్షీట్లో పెట్టారని చెప్పింది మీరే, మళ్ళీ ఈ రోజు అదే కాంగ్రెస్ జెండా మీరు మోసారు. అయితే మీ ఫ్యామిలీ అనుకొని మేము మోస్తుంటే మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి సామాన్యుడు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా ఆయన మెచ్చుకుంటున్నాడు. ఏ విధంగా ఇళ్ల స్థలాలు కావచ్చు, పెన్షన్ కావచ్చు, ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కటి మంచి జరుగుతుంది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పక్కన పెడితే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అన్యాయం చేసిందని చెప్పింది. అయితే ఆ మాటలు మాట్లాడుతుంటే అక్కడ ఉన్న వాళ్ళు మైక్ లాక్కుండే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గారిని ప్రశ్నిస్తే బాగోదు అని చెప్పేసి మైక్ లాక్కుండే ప్రయత్నం అయితే చేశారు. ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్ గారి పేరును ఛార్జ్షీట్లో పెట్టిన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. ఈయన ఒక్కడే ప్రశ్నించడంటే ఈయన ఒక్కడే ప్రశ్నించట్లేదు. ఆవిడ కారులో ప్రయాణిస్తున్నప్పుడు కావచ్చు, లేదంటే వగైరా సమయాల్లో కావచ్చు, జగనన్న ఫోటోను టాటూ వేసుకున్న విజువల్స్ ఆవిడకి చూపిస్తూ మేడం మాకు అక్క జగనన్న అంటే ఇష్టం, మేడం మాకు జగనన్న అంటే ఇష్టం, నాకు కూడా ఇష్టమే జగన్ అంటే షర్మిల గారు చెప్పింది. కానీ మనం మాట్లాడుతున్నప్పుడు ఈయన డైరెక్ట్ షర్మిల గారిని ప్రశ్నిస్తూ మాట్లాడారు. మిగిలిన ఆవిడ మైక్ అయితే లాక్కుండా ప్రయత్నం చేశారు. అయితే మిగిలిన విజువల్స్ కూడా మనం ఒకసారి చూద్దాం. రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్షీట్ లో చేర్చారని బాధపడే ప్రతి కార్యకర్త రాజశేఖర రెడ్డికి విజయుడిగా ఉన్న ప్రతి కార్యకర్త మీ కుటుంబం వెనకాల తిరిగారు. మళ్ళీ ఈ రోజు మీరు ఆ పాలన బాగాలేదు, మళ్ళీ కాంగ్రెస్ రావాలంటున్నారు. దానికి మీ సొల్యూషన్ చెప్తే అందరూ ఆపిస్తారని కోరుతున్నారు.
అంటే ఇక్కడ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బాగాలేదని చెప్తున్నారు. మరి ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీ రావాలి, మరి ఆ సొల్యూషన్ కూడా అడిగే ప్రయత్నం అయితే ఆయన చేశాడు. అయితే ఏదేమైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా ఆవిడ ముందుకైతే వెళ్తుంది. అయినా కూడా ఆవిడకి ఎక్కడికక్కడ నిరసన గలాలు తెలియజేస్తున్నారు. ఏ విధంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ప్రశ్నిస్తున్నారు, మరి అమ్మఒడి కావచ్చు, జగనన్న విద్యాదాగం కావచ్చు, వసతి దీవెన కావచ్చు, నాడు నేడు కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, లేదంటే విద్యా వ్యవస్థ కావచ్చు, లేదంటే పెన్షన్లు కావచ్చు, లేదంటే కాపు నేస్తం కావచ్చు, వాహన మిత్ర కావచ్చు, లేదంటే ఇంకా పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, ఇలా ఏదో ఒక రూపంలో ఆవిడని ప్రశ్నిస్తూనే ఉన్నారు సామాన్యులు. అయితే ఆవిడ ఒక్కొక్కసారి సమాధానాలు చెప్పలేక వేరే వాళ్ళకి మైక్ లాక్కుండే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఆవిడని ప్రశ్నిస్తుంటే సామాన్య కార్యకర్త, సామాన్య మనిషి, ఆంధ్రప్రదేశ్ ఓటర్ ప్రశ్నిస్తుంటే కాంగ్రెస్లో లోకల్ లీడర్లు ఉంటారు, వాళ్ళ మైక్ లాక్కుండే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే సామాన్య ప్రజల ప్రశ్నలకు ఆవిడ దగ్గర సమాధానం ఉందో లేదో తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. లోకల్ నాయకులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత వైఎస్ షర్మిల పాదయాత్రలో తిరిగాం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 2014లో జగనన్న పాదయాత్ర చేస్తే వైఎస్ఆర్ జెండా పట్టుకొని జగనన్న వెంట తిరిగాం. మేము అనుకున్నట్లే జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాన్ని తెచ్చుకున్నాం, రాజ్యాన్ని తెచ్చుకున్నాం. అందులో జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన అందిస్తున్నారు. ఆ పరిపాలన బాగాలేదు, కాంగ్రెస్ పరిపాలన బాగుంది అని మీరు చెప్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పేరు ఛార్జ్ షీట్లు చేసింది. మరి ఆ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఎందుకు పోరాడుతున్నారు, మీరు ఎందుకు ఆరాటపడుతున్నారు, మీరు ఒకసారి చెప్తే బాగుంటుందని ఎక్కడికక్కడ ఆవిడ నిలదీస్తున్నారు. ఇలాగే జరిగితే ఖచ్చితంగా షర్మిల ఆలోచించే పరిస్థితి ఉంటుంది. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసాం, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసాం, చంద్రబాబు గారి పరిపాలన చూసాం. మరి వీళ్ళు ముగ్గురు పరిపాలన ఎవరి పరిపాలన బాగుందో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.